నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. మనకి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు బ్యాంక్లో మనీ పెట్టుకోవాలా, బంగారం మీద ఇన్వెస్ట్ చేయాలా, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలా అని చెప్పి రకరకాల డౌట్స్ ఉంటాయి. ల్యాండ్ మీద ఒకసారి ఇన్వెస్ట్ చేసామనుకోండి, మనకి అది పెరుగుతూ ఉంటుంది. అయితే అందరికీ కూడాను ఎలాంటి ల్యాండ్, ఏ ప్లేస్లో ల్యాండ్ కొనుక్కుంటే బాగుంటుంది, అండ్ ల్యాండ్ కొనేటప్పుడు మనకి ఏమైనా లిటికేషన్స్ ఉంటాయా? మనం చాలా వరకు చూస్తూ ఉంటాం, ల్యాండ్ కొన్న తర్వాత దానిపైన ఒక ఇద్దరు ముగ్గురు పేర్ల మీద రిజిస్ట్రేషన్ అవుతూ ఉంటుంది. ఇలాంటివన్నీ చూసుకొని చేయాలి అంటే అసలు ల్యాండ్ని ఎలా మనం ఎంచుకోవాలి, ఎక్కడ ల్యాండ్ తీసుకుంటే బాగుంటుంది, ఆ ల్యాండ్కి ఒకవేళ ఇలా మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయా లేదా అనేది ఎలా తెలుస్తుంది? డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్టర్, ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ యనమల రాజు గారు. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ల్యాండ్, మనం ఒక ల్యాండ్ని కొనుక్కోవాలి అనుకుంటున్నాం అనుకోండి, ఈజ్ ఇట్ కమర్షియల్ ఆర్ మనకి డొమెస్టిక్ యూస్కైనా ఒక ల్యాండ్, నేను ఒక ప్రాపర్టీ నా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం కొనుక్కుంటున్నాను నేను దాన్ని. సో ఆ ల్యాండ్ని కొనుక్కోవాలి అనుకునేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ల్యాండ్ విషయానికి సంబంధించి ఏ అంశాలు దానిపైన దోహదం చేస్తాయి మనం ఒక ల్యాండ్ తీసుకోవడానికి? ఓకే, ఇందాక మీరు ఇంట్రోలో చెప్పినట్టు, సో ఇన్వెస్ట్మెంట్ అనేది కొంచెం పెడితే ఎక్కువ వచ్చేయడం, అంటే 10 పెడితే 100 రావడం అనేది ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన లక్షణం. సో అట్లా తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ రాబడి రావాలంటే పోస్ట్ ఆఫీస్లో దాచుకుంటే వచ్చే అవకాశం లేదు, ఎఫ్డీలో పెట్టుకుంటే వచ్చే అవకాశం లేదు, అప్పిస్తే తిరిగి వచ్చే అవకాశం లేదు, షేర్ మార్కెట్లో పెడితే భాగ్యలక్ష్మి బంపర్ రావచ్చు పోవచ్చు, పోయేదే ఎక్కువ వచ్చేది తక్కువ. సో మనం ఇప్పుడు గోల్డ్ తీసుకున్నా కూడా గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్ పరిధిలోకి రాదు, ఎందుకంటే మనం తీసుకునేదంతా కూడా ఆర్నమెంట్ షో చేసుకోవడానికి పనికొస్తుంది తప్ప ఇన్వెస్ట్మెంట్గా పనికిరాదు. ఒకవేళ ఈరోజు మనం 60,000 తులం ఉందనుకొని ఇప్పుడు తీసేసుకుంటే కూడా మళ్ళీ మనం ఒక 5 yearsకు ఆ రోజు 1 lakh రూపీస్ ఉంటే కూడా దాదాపు ఎట్టి పరిస్థితుల్లో 1 lakh రాదు. ఒకవేళ అయితే కూడా ఆ రోజు మనం ఆ తులం అమ్మేసినప్పుడు 1 lakh వస్తుందా రాదా? దాని మీద తరుగు, వేస్టేజ్, ఇది అది అని చెప్పి అన్ని తీసేస్తే దాదాపు 30% పోతుంది. అవును, కాబట్టి అది కూడా లాభసాటి కాదు. తరుగు లేనిది మెరుగైనది ఏదైనా ఉందంటే అది ల్యాండ్ మాత్రమే. తరుగులేనిది మెరుగైనదే కాదండి, నిరంతరాయంగా పెరిగేది. ఎగ్జాక్ట్లీ. సో ఎప్పటికది సెకండ్ హ్యాండ్ కాంది, నిత్య నూతనంగా పెరుగుతూ, ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నాడో ఇన్వెస్టర్ నిద్రపోయినప్పుడు కూడా ఆయన కోసం నిత్యం పనిచేస్తూ పెరిగేదే భూమి. సో ఆ భూమి ఎప్పటికి కూడా ఖచ్చితంగా ఆ ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నాడో, ఆ యజమాని ఎవరైతే ఉన్నాడో, ఆ యజమాని కోసం 24 hours కష్టపడుతూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి భూమిని నమ్ముకోవడం అనేది చాలా చాలా బెటర్. అయితే భూమి తీసుకునే టైంలో ఇందాక మీరు అన్నట్టు డబుల్ రిజిస్ట్రేషను, త్రిబుల్ రిజిస్ట్రేషను, కబ్జాలు ఇవన్నీ ఎందుకైతే అంటే పర్ఫెక్ట్గా డాక్యుమెంటేషన్ లేనప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. మనకి ఎక్కువగా ఇది ఎక్కడ చూస్తాము సో ప్రధానంగా మనం బాగా చూసుకోవాల్సింది ఏంటంటే, పర్సన్ ఎవరైతే ఉన్నారో, నీకు నేను ఒక ప్రాపర్టీని అమ్ముతున్నా అని చెప్పే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కు అమ్ముతున్న ప్రాపర్టీకి రిలేషన్ ఏంటి. సో అమ్ముతున్న పర్సన్కి సంబంధించిన ఆధార్ కార్డు తీసుకోండి, అమ్ముతున్న ప్రాపర్టీని ఈ ఆధార్ కార్డుని మ్యాచ్ చేసి చూడండి, అది ఇతందేనా కాదా తెలిసిపోతుంది. అమ్మే రైట్స్ ఇతనికి ఉన్నవే లేదా తెలిసిపోతుంది. అమ్మే రైట్స్ ఇతనికి ఉన్నవని తెలిసిన తర్వాత దీన్ని లింక్ డాక్యుమెంట్ తీసుకోండి. ఎందుకంటే ఒక పెళ్లి చేసేటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పెళ్లి చేయమని చెప్తారు. 100 ఏళ్ల పెళ్లికే 7 తరాలు చూడాల్సి ఉంటే ఈ ప్రాపర్టీ వేలాది సంవత్సరాల వరకు, లక్షలాది సంవత్సరాల వరకు ఉండే అవకాశం ఉన్న ఈ ప్రాపర్టీకి ఎంత డాక్యుమెంటేషన్ చూడాలా? సో ఇది ఎప్పుడైతే గవర్నమెంట్ ఆధీనంలో నుంచి ఒక ప్రైవేటు వ్యక్తి బదలాయించబడ్డదో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంత లింక్ డాక్యుమెంట్ ఉంటే అంత పర్ఫెక్ట్గా చూడాలి. మనకి ఎట్లాగైతే ఏజ్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ ప్రాపర్టీకి కూడా డాక్యుమెంటేషన్ డేట్ ఉంటుంది. ఆ డేటు రోజు నుంచి ఈ రోజు నువ్వు తీసుకునే డేట్ వరకు పర్ఫెక్ట్గా ఉన్నదాన్ని లింక్ అంటారు. ఈ లింకులో సగం దగ్గర లింక్ తోటి, అంటే సగం కట్ అయిన లింక్ తోటి కూడా రిజిస్ట్రేషన్ అవుతుంది. మనకు తెలిసో తెలియక రిజిస్ట్రేషన్ అయితే చాలు మహా అద్భుతం, నేను విజయం సాధించిన, పైసా దాచుకొని చిట్టీలేసి అక్కడేసి ఇవి తెచ్చి మొత్తం ఒక ప్రాపర్టీ తీసుకున్న విజయం సాధించిన అన్న విజయ గర్వంతో మాత్రమే నువ్వు ఉంటావు.
ఈరోజు ఆ ప్రాపర్టీ వాల్యూ తక్కువ, కాబట్టి ఈరోజు ప్రాబ్లం రాదు. ఇప్పుడు తీసుకున్న 10 lakhsదో 15 lakhsదో ఆఫ్టర్ 15-20 years తర్వాత కోట్లలోకి పెరుగుతుంది. ఆ రోజు కోట్లలోకి పెరిగిన రోజు లిటిగేషన్ ఎప్పుడే స్టార్ట్ అవుతుంది అంటే ఆ ప్రాపర్టీకి సంబంధించిన మనుమడు అల్లుడో కొడుకో ఒకడు వచ్చి ఈ ప్రాపర్టీ మా వాళ్ళు అమ్మలేదు, మీరు ఆక్రమించుకున్నారు అని చెప్తారు. లేదండి నేను ఆక్రమించుకోలేదు, కొన్నా అంటే కొంటే ఫస్ట్ డాక్యుమెంట్ నీ దగ్గర ఉందా? లేదు. నీకున్న లాస్ట్ డాక్యుమెంట్లు మాత్రమే ఉన్నాయి. ఫస్ట్ డాక్యుమెంట్లు ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళ దగ్గరే ఉంది. సో కోర్టుకి వెళ్తే ఫస్ట్ డాక్యుమెంట్ గెలుస్తుందా, లాస్ట్ డాక్యుమెంట్ గెలుస్తుందా? ఫస్ట్ డాక్యుమెంట్. కాబట్టి నువ్వు ఓడిపోతావు. కాబట్టి లింక్ డాక్యుమెంట్ అనేది అత్యంత అద్భుతంగా ఉండాలా. లింక్ డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా ఉండాలా, ఎన్ఏ సర్టిఫికేట్ పర్ఫెక్ట్గా ఉండాలా, ఎల్పి అప్రూవల్ అయి ఉండాలా, అట్లాగే నీకు సెక్యూరిటీ మెయింటెనెన్స్తో పాటు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ లేదా ఇతర గవర్నమెంట్ తెచ్చిన వాటిలో రేరా ఉంటుంది, రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ. ఈ రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ అప్రూవ్ చేసిన లెటర్ ఉందా అంటే ఏ ప్రాపర్టీ అయినా తీసుకునేటప్పుడు షార్ట్గా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే పర్ఫెక్ట్గా ఆ ప్రాపర్టీ లింక్ డాక్యుమెంట్ నెంబర్ 1. తర్వాత ల్యాండ్ కన్వర్షన్ అయిందా, ఎందుకంటే నువ్వు తీసుకుంటుంది వ్యవసాయ పొలంలో నుంచి ఒక ప్లాట్గా మారిన తర్వాత నువ్వు తీసుకుంటున్నావు. ప్లాట్గా మారడం అంటే వ్యవసాయ పొలాన్ని నివాసయోగ్యమైన పొలంగా చేసేదాన్ని ఎన్ఏ సర్టిఫికేట్ అంటారు, నాన్ అగ్రికల్చర్. లింక్ డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా ఉండాలా, అగ్రికల్చర్ సర్టిఫికేట్ నాన్ అగ్రికల్చర్ సర్టిఫికేట్ ఉండాలా, ఇది కరెక్ట్ అని చెప్పేసి అప్రూవల్ ఇవ్వాలా, ఈ అప్రూవల్ కరెక్ట్ అని చెప్పేసి రేరా వాళ్ళు సర్టిఫైడ్ చేయాలా. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్న ల్యాండ్ మీరు పర్ఫెక్ట్గా తీసుకుంటే ఎలాంటి కబ్జాలు అయ్యే అవకాశం లేదు. ఒకప్పుడు సాధ్యమైనంత వరకు జీపీ లేఅవుట్, గ్రామ పంచాయతీ లేఅవుట్లో అది కూడా మాన్యువల్గా ఉన్న టైంలో నీకు కబ్జాలు చేయడానికి కానీ డబుల్ రిజిస్ట్రేషన్ చేయడానికి కానీ స్కోప్ ఉండే. 2017 తర్వాత ఏదైతే రేరా స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కంప్యూటరైజ్డ్ ఎప్పుడైతేనో అప్పటి నుంచి నీకు కబ్జాలు చేయడానికి అవకాశాలు లేవు. అప్పటి కబ్జాను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కూడా కబ్జా ఉంది అని చెప్తే తీసుకునే వాళ్ళు కూడా తికమక అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు కబ్జాలు లేవు. ఒకవేళ ఇప్పుడు కబ్జాలు అవుతున్నాయంటే అప్పుడు తీసుకున్నవే తప్ప ఇప్పుడు తీసుకున్నవి కావు. ఇప్పుడు కబ్జాలు కావడానికి స్కోప్ లేదు, ఎందుకంటే నువ్వు ఈసీలో కూడా చెక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా ఇప్పుడు ఈ ప్రాపర్టీ ఎవరి పేరుతో ఉంది. సో అమ్ముతున్న పర్సన్కు చెప్పుతున్న ఏదైతే డాక్యుమెంటేషన్ ఉందో దానికి ఏమైనా రిలేటెడ్ ఉందా, దాంట్లో కూడా చెక్ చేసుకొని తీసుకోవాలా వద్దా నిర్ణయించుకోవడానికి మనకు స్కోప్ ఉంది. కాబట్టి తక్షణం మరి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈరోజు మనం ఏ వస్తువైనా బాగాలేదనుకుంటే పడేయచ్చు, లేదనుకుంటే ఇప్పుడు మసాలా లాంటి ప్యాకెట్, ఇప్పుడు ఎవరెస్ట్ లాంటిది ఉంది, ఎవరెస్ట్ మసాలా ఏదో బాగాలేదనుకొని కర్రీలో తుప్పును ఉమ్మేసి కూర పడేసి మళ్ళీ ఇంకో కర్రీ చేసుకొని తిని హ్యాపీగా ఉండొచ్చు. అదే ప్రాపర్టీ బాగాలేకపోతే మసాలాను సర్దుకున్నంత ఈజీగా లైఫ్ కూడా చేంజ్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. అంటే పీపుల్ మన దగ్గర ఇప్పటికీ 83% పీపుల్ ఎవరైతే ఉన్నారో బిలో మిడిల్ క్లాస్ వీళ్ళు జీవితంలో ఒక్కసారి మాత్రమే ప్లాట్ తీసుకోగలుగుతారు. ఈ ప్లాట్ మీదనే డిపెండ్ అయ్యి తన కూతురు మ్యారేజ్ డిజైన్ అయి ఉంటుంది, ఈ ప్లాట్ మీదనే డిపెండ్ అయ్యి తన కొడుకు డిజైన్ చేసుకొని ఉంటాడు, ఈ ప్లాట్ మీదనే డిపెండ్ అయ్యి తన రిటైర్మెంట్ బెనిఫిట్ వచ్చిన తర్వాత ఒక సొంతింటి కళను నిజం చేసుకుందామన్న లక్ష్యం దాగి ఉంటుంది. అక్కడ ప్లాట్ అమ్మడం అంటే జనాలు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఆ ఇన్వెస్టర్స్ వాళ్ళు తీసుకొచ్చే డబ్బులు మన దోసిల్లో పోస్తున్నారంటే ఇవి డబ్బులు కాదు, వాళ్ళ ఆశలు. వాళ్ళ ఆశలను ఖచ్చితంగా సక్సెస్ చేయగలిగితేనే ఈ రియల్ ఎస్టేట్ మనుగడ అనేది కొనసాగుతుంది. లేదనుకుంటే ఖచ్చితంగా కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు ఎప్పుడైనా పర్ఫెక్ట్గా ఒక ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే లింక్ డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా చూసుకోండి, ఎన్ఏ సర్టిఫికేట్ పర్ఫెక్ట్గా చూసుకోండి, ఎల్పి నెంబర్ చూసుకోండి, సెక్యూరిటీ మెయింటెనెన్స్తో పాటు ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పిన రేరా సర్టిఫికేట్ను ఆధారంగా చేసుకొని మీరు ప్రాపర్టీకి ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీరు లాస్ అయ్యే అవకాశం లేదు, మోసపోయే అవకాశం లేదు. ఇవేవి తెలుసుకోకుండా నా పక్కన వస్తుందనో నాకు సంబంధించిన వాళ్ళు చెప్పిందనో దగ్గరుందని చెప్పేసి నువ్వు పోతే ప్రాపర్టీ బాగానే ఉంటుంది, డాక్యుమెంటు బాగానే ఉంటుంది, నీ చేతిలో ఉన్న డాక్యుమెంట్లు కానీ పొజిషన్లో ఇంకోటి వస్తాడు. ఎందుకంటే పేపర్లు మాత్రమే మీ దగ్గర ఉంటుంది, పొజిషన్ మీ దగ్గర ఉండదు. అట్లా ఉండకూడదు అనుకుంటే బేసిక్ నాలెడ్జ్ మనకు ఉండాలి. చాలామంది కూడా ఏం చేస్తారు, కావాల్సిన ఈ ప్రాపర్టీకి కావాల్సిన మినిమం నాలెడ్జ్ నేర్చుకోకుండా తెలుసుకోకుండా గుడ్డిగా
ఎవరో చెప్పారని చెప్పేసి పోయి తీసుకొని మోసపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఎవ్వరు కూడా కాపాడలేరు. అవును. కాబట్టి నా మాట వినండి. డెఫినెట్గా మీరు ఎప్పటికీ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఓ 1 అవర్ 2 అవర్ కూర్చోండి, లేదా అట్లీస్ట్ ఫోన్ల మీద మాట్లాడుకొని మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి. మీరు ఈరోజు కలికి సినిమా గురించి మాట్లాడకపోతే ఏం నష్టం జరగదు. ఈరోజు క్రికెట్ గురించి మాట్లాడకపోతే ఏం నష్టం జరగదు. ఈరోజు పక్కింటి వాళ్ళ గురించి వీళ్ళ గురించి గాసిప్స్ మాట్లాడకపోతే ఏం నచ్చదు. కానీ మీరేం చేస్తున్నారు, మీరు తెలుసుకోవాల్సిన అంశాలను వదిలేసి పనికి మాలిన అంశాలను పక్కన పెట్టుకొని బుర్రలకు ఎక్కించుకొని నష్టపోతుంది ఎవరు? కాబట్టి ప్రాపర్టీ మీది, కడుపు నొప్పి మీది, టాబ్లెట్ మీరే వేసుకోవాలి, మీరే తెలుసుకోవాలి డాక్యుమెంట్ గురించి. అప్పుడే మీరు బాగుపడతారు, లేదనుకుంటే నష్టపోతారు. ఓకే. అయితే కొన్ని దగ్గర మనకి రిజిస్ట్రేషన్ సమయంలో రిజిస్ట్రేషన్ కాకుండా జస్ట్ నోటరీ టైప్ మనకి డాక్యుమెంట్స్ దొరుకుతూ ఉంటాయి. నోటరీ చేయటం అది ఎంతవరకు కరెక్ట్? నోటరీ ల్యాండ్ తీసుకోవడం మంచిదే అంటారా? ఎగ్జాక్ట్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి మేడం. ఒక పర్సన్, ఎస్పెషల్ ఒక తండ్రి, ఈ ఇన్వెస్ట్మెంట్ ఎందుకోసం చేస్తున్నాడంటే వాళ్ళ పాప లేదా వాళ్ళ బాబు లేదా వాళ్ళ ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు నేను కష్టపడే స్థితిలో ఉన్నా, రేపు కష్టపడలేని స్థితికి వెళ్తా, ఆ టైంలో నాకు ఆదుకోవడానికి ఒక ప్రాపర్టీ కావాలని తీసుకుంటున్నాడు. ఇప్పుడు బాబు ఫ్యూచర్ కోసం అని చెప్పేసి లేదా పాప పెళ్లి కోసం అని చెప్పేసి నువ్వు తీసుకున్నావు అనుకోండి, రేపు బాబు యుఎస్ చదువుకోవడానికి వెళ్తున్నాడు. నువ్వు తీసుకున్న ఈ ప్రాపర్టీ బ్యాంకులో పెట్టాలి. నోటరీకి బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తారా? ఇవ్వరు. కానీ నీ ప్లానింగ్ ఏంటి? బాబు చదువుకు ఉపయోగపడాలని. కానీ నువ్వు తీసుకున్నది ఏంటి? నోటరీ. రోగం ఒకటైతే మందు ఇంకోటి వేసినట్టు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నేను చెప్తున్నా, పిల్లల ఫ్యూచర్ కోసమే అనుకుంటే నోటరీ డెఫినెట్గా తీసుకోకండి. నోటరీ అనేది గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చినది. మీ తాతకో మీ డాడీకో గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చినది. అట్లా ఫ్రీగా ఇచ్చిన దాన్ని కూడా కొందరు ఏం చేస్తారు, అమ్ముకుంటారు. ఆ నోటరీ ఏదైతే ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీ ఇచ్చేటప్పుడే దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. దీన్ని మీరు అనుభవించడం వరకు మాత్రమే మీకు హక్కు ఉంది. దీన్ని మీకు అమ్ముకోవడానికి రైట్స్ లేవని దాంట్లో ఆల్రెడీ రాసి ఉంటుంది. అలాంటి ప్రాపర్టీని కూడా ఆ లోకల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, బస్తీ లీడర్స్, నలుగురు పెద్ద మనుషులు అనుకొని మీకెందుకు ఒక నోటరీ, మనం మళ్ళీ ఇంకోటి బాండ్ పేపర్ రాసుకుందాం. ఈరోజు ఇతను అమ్ముతాడు, ఏ రోజు మళ్ళీ ఇతను నాదని రాడు, ఇక నుంచి నువ్వు ఉండొచ్చు అని చెప్పేసి అంటే నిజమే కదా అని చెప్పేసి ఆ నోటరీ ప్లాట్ను ఇంకో పర్సన్ కొంటాడు. ఆ నోటరీకి సంబంధించిన ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ మీద ఇతనికి ఎలాంటి రైట్స్ లేవు. కానీ వీళ్ళు లోకల్గా రైట్స్ కల్పించుకొని ప్రాపర్టీ వేరే వాళ్ళకి అమ్ముతున్నారు. ఆయన కూడా తెలిసో తెలియక నా పక్కనే ఉంటుంది కదా, నేను ఎక్కడో పోయి తీసుకునే కంటే దూరం వెళ్ళి ఈ పక్కనే అడ్డగుట్ట బస్తీలోనో లేదనుకుంటే ఏదైతే మనకు అడ్డగుట్ట కాకుండా జగద్గిరిగుట్ట లేదా ఎంఎస్ మక్తా లేదా బోరబాండ ఇటువంటి బస్తీల్లో ఉన్న నోటరీ ప్లాట్లు తీసుకుంటే మీకు దగ్గరే ఉంటుంది. కానీ మీకు అవసరమైనప్పుడు బ్యాంకు లోను రాదు, మీరు ఇల్లు కడుతుంటే బ్యాంకు లోను ఇవ్వరు, మీ పిల్లల చదువుల కంటే అది ఏ రకంగా ఉపయోగపడదు. అట్లా ఇట్లా కాకుండా అనుకోకుండా నువ్వు నీ ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక టెంపుల్కి వెళ్ళిరు అనుకోండి, ఏదో తిరుపతికో యాదగిరి నరసన్న దగ్గరకో, ఇంకా అట్లా వెళ్ళిన తర్వాత నువ్వు తిరిగి ఇంటికి వచ్చే లోపు కూడా అక్కడ బస్తీ లీడర్లు ఇంకో 4-5 కలిసి అది ఇంకొకరికి అమ్మేసినా ఆశ్చర్యపోయే అవసరం లేదు. అడిగే రైట్ మాత్రం వీళ్ళకు ఎలా ఉంటాయి? గవర్నమెంట్ ఇచ్చిందే అనుభవించమని, అనుభవించాల్సిన పర్సన్ అనుభవించకుండా వేరే వాళ్ళకి అమ్మేసిండు. సో నువ్వు ఆ టైంకు లేవు, వేరే వాళ్ళు చాక్పై చేస్తే వాళ్ళకి ఆ లోకల్ లీడర్లు అండదండలు ఉంటే నువ్వు అతను సెటిల్మెంట్ చేసుకోవడం తప్ప నీకు పోరాడే రైట్స్ లీగల్గా ఎలాంటివి లేవు. కాబట్టి పిల్లల ఫ్యూచర్ కోసమే అనుకుంటే కాస్త దూరమైనా పర్వాలేదు, కొంచెం నగర శివారుకి వెళ్ళి అక్కడ తీసుకొని ఉంటే 10 సంవత్సరాలకు కాకపోతే 15 years కన్నా అది నీ పిల్లల భవిష్యత్తుకు పనికొస్తుంది. ఈరోజు ఓ 15 years బ్యాక్ హైదరాబాద్ నగరం ఎట్లుంది, ఆఫ్టర్ 15 years తర్వాత ఔటర్ రింగ్ రోడ్కు దగ్గర ఉన్నవి ఎట్లున్నాయి. అప్పుడు బాగున్నాయి అనుకున్నవన్నీ ఇప్పుడు బస్తీలు, దూరం ఉన్నవి అనుకున్నవన్నీ ఇప్పుడు నగరాలు. కాబట్టి దూరం ఈరోజు భారం అనిపిస్తుంది నీకు, కానీ హైదరాబాదు పెరుగుతున్న తీరును చూస్తే
ఈరోజు హైదరాబాద్కు బతకడానికి వివిధ రాష్ట్రాలు వివిధ జిల్లాల నుంచి ప్రతిరోజు వివిధ 5,000 దేశాల నుంచి కూడా నుంచి వస్తున్నారు. 6,000 పీపుల్ హైదరాబాద్కు వస్తున్నారు. మ్మ్. హైదరాబాదే మాకు దిక్కు, హైదరాబాద్ వదిలిపోమని చెప్పే వాళ్ళ సంఖ్య ఎవ్రీడే ఆధార్ కార్డు మార్పు రూపంలో 350 నుంచి 400 పర్మనెంట్గా మారుతున్నాయి. దీన్ని బట్టి హైదరాబాదు పర్ ఇయర్ ఎన్ని కిలోమీటర్లు పెరుగుతుందో అంచనా వేసుకోలేమా? మ్మ్. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు తాత్కాలిక అవసరాల కోసము నో ఎంట్రీ ప్లాటు, అది ఒరిజినల్గా నో ఎంట్రీ కాదు, నోటరీ మ్మ్. వ్యవహారికంలో బస్తీ పీపుల్ నో ఎంట్రీ అంటే నిజంగానే నో ఎంట్రీ. ఎందుకంటే నీవు లీగల్గా తీసుకోలేదు కాబట్టి ఖచ్చితంగా నువ్వు పోయి వచ్చేసరికి అది నో ఎంట్రీ బోర్డు నీకే ఉంటుంది. అవును. కాబట్టి తక్షణం మీ పిల్లల అవసరాల కోసం అనుకుంటే, వాళ్ళ భవిష్యత్తు కోసం అనుకుంటే, నీకు కూడా లీగల్గా పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటే, రేపు బ్యాంకు వాళ్ళు కూడా లోన్ ఇవ్వాలనుకుంటే, ఆర్థిక అవసరాలకు ఎప్పుడైనా లీగల్గా ఉపయోగపడాలనుకుంటే మాత్రం నోటరీ ప్లాట్కు దూరం ఉండి, రూటు దూరమైనా రేటు కొంచెం ఎక్కువైనా ఖచ్చితంగా మీరు లీగల్గా పర్ఫెక్ట్గా ఉన్న నగర శివారులోని ప్లాట్ తీసుకోండి. మీ ఫ్యూచరు, మీ పిల్లల ఫ్యూచరు భద్రంగా ఉంటుందన్నది నా హామీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.